స్టార్ట్ చేయండి. క్రైస్తలాడండి. ఈరోజు మనము దినవృత్తాంతముల గ్రంథంలోకి మనం వచ్చినాం. అందరికీ మరొకసారి క్రైస్తలాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం మనము ధ్యానించుకుంటానికి స్టార్ట్ చేశాం కదా. నిజంగా ఈ విధంగా మనం గ్రూప్లో ఒక్కొక్క చాప్టరు ధ్యానించటానికి ప్రభు నిజంగా చాలా గొప్ప ఆధిక్యతనిచ్చినాడు. అనేకులకు లేని భాగ్యము అని కూడా చెప్పవచ్చు. బైబిల్ స్టడీస్ చేస్తూ ఉంటారు, కానీ మనం ఈ విధంగా గ్రూప్లో ప్రతిదినము ఒక్కొక్క చాప్టరు క్షుణ్ణంగా నెమ్మదిగా మనం అన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రభు మనకు గొప్ప కృపా భాగ్యం ఇచ్చినారు గ్లోరీ అక్క ద్వారా. అందుకే ప్రభుకు మరొకసారి వందనాలు చెల్లిద్దాం. ఈ విధంగా మనం మొదటి దినవృత్తాంత గ్రంథంలోకి వచ్చినప్పుడు ఒక నిమిత్తం ఒకరు ప్రతిదినం మనం కలిసి ప్రార్థన చేసుకోవటానికి, ప్రతిదినం మనం ఒకరి భారములు ఒకరు షేర్ చేసుకొని ప్రార్థన ద్వారా వాటిని భరించుకుంటూ మన విజయాలు పొందుకుంటున్నాం. చాలా ప్రార్థనలకు కూడా మన జవాబులు చూస్తూ ఉన్నాం. అందరిని బట్టి కూడా ప్రభువుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ మనం దినవృత్తాంతాలకు వెళ్దాం. నిజంగా దినవృత్తాంతాలు చదువుతూ ఉంటే ముందుకు వెళ్తే మొదటి అధ్యాయం నుంచి 8th చాప్టర్ వరకు దాదాపుగా 8th చాప్టర్ వరకు అన్ని వంశావళి పేర్లే వస్తాయి మనకి. కొంచెం వంశావళి పేర్లు అనగానే బోర్ అనిపిస్తుంది కదా. వాటిని దాటుకొని మనం అవతలకి వెళ్ళిపోతాం సహజంగా. ఎక్కువ మంది ఆ వంశావళి దాటేసేసి తర్వాత చదువుకుంటే ఈ వంశావళి దేవుడు ఏం మాట్లాడతాడులే అన్నట్టుగా ఎక్కువ మనం బైబిల్ ఎందుకు చదువుతా ఉంటే దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడా అని ఆశతోనే ప్రభు దగ్గరికి మనం వస్తూ ఉంటాం. కానీ వంశావళి తెలుసుకోవటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. వాటి ద్వారా కూడా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనల్ని ఏమడుగుతారు, మన పిల్లల్ని ఏమడుగుతారు, మీ పేరెంట్స్ పేరేంది, మీ మమ్మీ డాడీ పేరేంది, తర్వాత ఏమడుగుతారు, మీ తాతయ్య పేరేంది, మీ అమ్మమ్మ పేరేంది, మీ నానమ్మ పేరేంది, మీ తాత పేరేంది, తర్వాత ఏమడుగుతారు ఇక వాళ్ళ తాతల పేర్లు. అవన్నీ గుర్తు ఉండవు కదా, చెప్పుకోరు. నాకు కూడా మా తాతయ్య పేరు వరకే తెలుసు, ఆ తర్వాత తెలీదు. ఎందుకంటే అంత ప్రస్తావన రాదు, వాళ్ళు అంతగా చెప్పరు మన వాళ్ళు కూడా. కాబట్టి దేవుడు మన పితరుల నుంచి ఎందుకు రాయించాడంటే దేవుడు దానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది అంటే ఆది ఆదాము నుంచి కడపటి ఆదాము వరకు మనకు వంశావళి ఇవ్వబడ్డాయి. ఆది ఆదాము ఆది కాండంలో స్టార్ట్ అయితే కడపటి ఆదాము మత్తయి సువార్త మొదటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి మనం చూస్తాం. నిజంగా ఆది ఆదాము చేసిన పాపానికి విరుగుడు చేయటానికి, దాన్ని తుంచి వేయటానికి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి మన కోసం మరణించి తిరిగి లేచారు. ఎందుకంటే ఇప్పుడు అన్యులు వేరు కాదు, ముస్లిమ్స్ వేరు కాదు, మనము వేరు కాదు. అన్యుల్లో నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి చూస్తే కూడా వేరు కాదు. అంటే ఆ వంశావళి నుంచే మనం అందరం వచ్చాము, ఒక తండ్రి పిల్లలము అనటానికి కూడా ఈ వంశావళి చాలా ఉపయోగపడతాయి. నిజంగా ఆదాము నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మొదటి దినవృత్తాంతంలో మొదటి అధ్యాయంలో ఆదాము వంశం నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకు నోవహు దగ్గరకు వచ్చేటప్పటికి నోవహు దాకా ఒక తరముగా మనం చూస్తాం. నిజంగా ఆదాము నుంచి నోవహు వరకు ఒక తరము వస్తే ఒక 14 తరాలు నోవహు నుంచి ఆదాము వరకు. నోవహు తర్వాత జలప్రళయం వచ్చింది, మొత్తం తుడిచివేయబడింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ నోవహు కుమారులు షేము, హాము, యాపేతు వీళ్ళు మనకు ముఖ్యంగా కనిపిస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి తిరిగి స్టార్ట్ అయింది. అందుకే ఆదాము కుమారుడు కయ్యూను గురించి కూడా ఇక్కడ రాయలేదు. ఎందుకంటే ఆదాము కుమారుడు అయినప్పటికీ, ఎందుకంటే నోవహులో జల ప్రళయంలో కయ్యూను లేడు, అక్కడ వాళ్ళు అంతరించిపోయినారు. కాబట్టి మనం చూస్తే నోవహు తర్వాత నుంచి మళ్ళీ తిరిగి జనాలన్నీ ఉత్పత్తి జరగడం జరిగింది. దేవుడు ఆశీర్వదించినాడు. తిరిగి ఆదాముకి ఏదైతే చెప్పాడో, మీరు ఫలించి అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అని చెప్పినట్లుగా దేవుడు సృష్టి చేసిన తర్వాత నోవహు దినాలు కూడా అదే విధంగా స్టార్ట్ అయింది. తిరిగి కొత్తగా వారు పిల్లల్ని కనడం, ఆ విధంగా వంశం వృద్ధి కావడం మనం చూస్తాం. నిజంగా అందుకే వంశావళి క్రమం ఇవ్వబడింది. ఎవరైనా అడిగితే ఇదిగో ఇలా ఉంది, దేవుని సృష్టి ఆరంభం నుంచి ఈ వంశం ఇలా ఉంది. జనులు పాపం చేయటం మూలంగా దేవుడు సహించలేక, ఒక్కొక్కరికి చెప్పలేక, చెప్పి విసిగిపోయి ఇన్ని తరాలు చూసిన తర్వాత అయినా మారకపోవటం, దేవుని యొక్క గుణమేమో పరిశుద్ధత, మానవ నైజమేమో పాపము,
సరే మానవ నైజాన్ని మార్చుకోమని చెప్తే పద్ధతులు క్రమము అన్నీ ఇస్తే కూడా వీరు మారట్లేదు, నోవహు చెప్పించినాను అయినా మారలేదు అని దేవుడు బాధపడి విసిగిపోయి ప్రజలతో పాపాన్ని చూడలేక ఆ తరం గతించిపోయింది. నిజంగా తర్వాత చూస్తే నోవహు తర్వాత షేము, హాము, యాపేతు నుంచి అన్ని వంశావళులు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనం అన్యులకు కూడా మనం తటస్థపడినప్పుడు మనం చెప్పటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, బైబిల్లో నుంచి స్టార్ట్ అయింది. నిజంగా మొన్నటి దినము నాకు మన్నాకి బాగలేని టైంలో ఇక్కడ స్టార్ట్ అయిందంటే అప్పుడే గుర్తొచ్చింది. ఈ విషయాలు చూచాయిగా నేను ఎత్తడం జరిగింది. ఎక్కడంటే డాక్టర్ గారి దగ్గర, మన్నాకు చూపించిన డాక్టర్ గారి దగ్గర. నిజంగా నేను అనుకున్నాను, ప్రభా ఎందుకు మన్నాకి కాలు. సరే ఫస్ట్ రీజన్ ఏమనుకున్నా అంటే మన్నా మాట విని షూ వేసుకుంటే బాగుండేది, వాడు చెప్పిన మాట వినలేదు అనుకున్నాను. తర్వాత రీజను బాప్తిసం కొరకు మన్నాకి చాలా ప్రేయర్ చేశాను, బాప్తిసం కొరకు ప్రిపేర్ చేశాను. కానీ అదే టైంలో బాప్తిసం అయితే పెట్టలేదు మాకు. కానీ నేను మన్నా కాలాలు ఆ విధంగా ఉండటం వల్ల దాని గురించి నేను ఈజీగా తీసుకోగలిగాను, ప్రభు కృపను బట్టి మనసు నచ్చుకోకుండా. ఆ తర్వాత వచ్చేసి థర్డ్గా ఫైనల్గా నాకేమర్థమైందంటే డాక్టర్ గారితో నిజంగా 10 minutes టైం ఇచ్చారు నాకు. నిజంగా నేను మొన్న కూర్చొని 10 minutes డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయన చిన్న ఏజే, ఒక మహా అంటే 35 అట్లా ఉంటుంది ఏజీ, 35, 36 ఉంటాయేమో. చెప్పాడు, నేను కొంచెం కోపన్నప్పటికీ నాకు 10 minutes టైం ఇచ్చారు. స్టార్టింగ్లో నేను కోపన్నాను, నేను ఉండి అక్కడ ఆ కట్టు ఎలా కట్టాలో నేను చూపించి నేను కట్టించాను. కట్టిన కట్టు మొత్తము తీసేపిచ్చేసి కట్ చేపిచ్చేసి, సిమెంటు కట్టు కాబట్టి కట్ చేయాల్సి వచ్చింది అది. ఆ విధంగా చేసినప్పటికీ డాక్టర్ గారు ఫోన్ చేసి, మేడం మీరు బాబుని తీసుకురండి, నేను మీకు తమ్ముళ్ళలాగా నేను మీకు చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ నాకు మనీ ఇవ్వకండి, నేను ఫ్రీగా చేసేస్తానని చెప్పటం. నిజంగా దేవుడిచ్చిన మనసు అది, దేవుడిచ్చిన ఆధిక్యత ఏమో అనుకుంటాను నేను. ఎక్కడికి పోయినా నిజంగా కొంచెం అంటే దేవుడు నిజంగా డాక్టర్లకు కూడా నా విషయంలో అటువంటి మంచి మనసు, మంచిగా కాల్ చేసి ఒక తమ్ముళ్ళలాగా చేస్తానని చెప్పి పిలిచి ఆ విధంగా మంచిగా కట్టారు. మళ్ళీ తిరిగి తర్వాత లాస్ట్ తర్వాత కేవై వేశారు కదా, అది తీసేసి ఇంకా ఫ్రీగా మేడం ఒక 1 week రెస్ట్ ఇచ్చేసి ఇంకా కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. ఈరోజు ప్రభు కృపను బట్టి మన కాలేజ్కి వెళ్ళిపోయాడు హ్యాపీగా. ఆ విధంగా ఉంది. అయితే ఆ లాస్ట్లో సార్ దగ్గరికి వెళ్ళాక ఒక 10 minutes సార్ నాకు ఇచ్చారు, మధ్యలో కాల్స్ వస్తే కూడా కట్ చేసుకుంటూ. నిజంగా చక్కటి సువార్త నిజంగా చెప్పాను. సార్ బైబిల్లో నుంచే వచ్చింది విగ్రహారాధన. ఎక్కడొచ్చిందంటే నోవహు దినాలు అని ఉంటాయి సార్. నోవహు దినాలు తర్వాత షేమ, హాము, యాపేత్ అనే వారి సంతానం నుంచి వచ్చి ఆ తర్వాత జనులు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి వస్తాడు నిమ్రోదు అని, ఆ వ్యక్తి ద్వారా విగ్రహారాధన స్టార్ట్ అయింది. అది తెలియక అన్ని హిందువులు వేరు, క్రైస్తవులు వేరు, ఇది వేరు అని మనం డివైడ్ చేసేసుకున్నాము, మనుషులు డివైడ్ చేసుకున్నవి ఇవి, కానీ అక్కడి నుంచే వచ్చింది అని చెప్పటము. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ యాగము గురించి చెప్పటం జరిగింది. నిజంగా ప్రభు ఇచ్చిన భాగ్యం అది. నిజంగా ప్రభు చాలు, ఆ దినం వచ్చాను నేను, పిల్లలతో కూడా అదే అన్నాను, నా నిద్ర నాకు వినోదం అయిపోతుంది నాన్న ఈరోజు అని. ఒక వ్యక్తికి వాక్యం చెప్తే చాలా ఇంట్రెస్ట్గా వింటాం, న్యూ టెస్ట్మెంట్ కూడా ఇచ్చొచ్చాను. ఆ విధంగా ఒక ఆత్మకి నా బాధ్యత తీరిపోయింది. తర్వాత ప్రభు చూసుకుంటాడు. ప్రార్థన అయితే చేస్తున్నా, పిల్లలకు కూడా చెప్పాను, డాక్టర్ గారికి ప్రార్థన చేయనా ఏసైనా నమ్మేలాగా. ఆ విధంగా మన బాధ్యత మనం తీర్చుకోవాలి, వారిని ప్రభు ఆకర్షించుకోవాలి, మనం ఆకర్షించలేం. నేను ఆకర్షిస్తే తప్ప ఎవరు ఆకర్షించబడరు అన్నారు. ప్రభు సంకల్పంలో ఉంటే తప్పక ఆ వాక్యం ఏదో ఒక టైంలో పనిచేస్తుంది. ఈ విధంగా మీ క్రిస్టియన్స్ ఒక కంట్రీలో ఉన్నారు అంటే అమెరికానా సార్ కాదన్నారు, జెరూసలేమా సార్ అంటే అవును అన్నారు. వాళ్ళే కదా సిలువ వేసిందంటే అవును సార్ యూదులే వేశారు అని అట్లా దాని గురించి కూడా కొంచెం చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం ప్రభు కృపను బట్టి అంటే ప్రతిదీ కూడా మనకు అవసరం, మనకి ఏది అవసరమో పరిశుద్ధాత్ముడు అది మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయిస్తాడు. అనవసరమైన ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు రాయించడు. ఎందుకంటే పాపము గూర్చిన విచక్షణ, పాపము గూర్చిన వివేచన రావాలని పాపం చేసిన వ్యక్తుల యొక్క పాపం దాచిపెట్టకుండా పరిశుద్ధాత్ముడు రివీల్ చేసినాడు. దావీదు యొక్క పాపము సమూయేలు గ్రంథంలో రివీల్ చేసినాడు. మళ్ళీ మనం చూస్తే దినవృత్తాంతాల్లో మళ్ళీ అది, ఎందుకంటే సమస్తము గతించిపోయిను నూతనం, ఎందుకంటే పాపాన్ని మళ్ళీ గుర్తు చేయడు పరిశుద్ధాత్ముడు దానికి నిదర్శనంగా దావీదు పాపం మనం ఎక్కువగా దాదాపుగా మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయం నుంచి
చివరిదాకా చూస్తే దావీదు ప్రస్తావనే ఉంటుంది. దావీదు మరణం తర్వాత 2వ దినవృత్తాంతాలు స్టార్ట్ అవుద్ది. దావీదు నిజంగా మంచి రాజు, దేవుని హృదయానుసారుడు. 1, 2 తప్పులు, 1, 2 అని ఎందుకన్నా అంటే బత్షెబా విషయంలో చేసిన పెద్ద మిస్టేక్. దాని మూలంగా ఒక వ్యక్తిని చంపించాల్సి వచ్చింది. నరహత్య చేశాడు. వ్యభిచారము, నరహత్య 2 చేశాడు కాబట్టి దానికి పెద్ద ప్రతిఫలం వచ్చేసింది. కాబట్టి ఆ తర్వాత దేవుడు దావీదు పశ్చాత్తాపం మాత్రమే చూసి దాన్ని మర్చిపోయినాడు. ఇంకెప్పుడు దావీదు చేసిన తప్పిదం మళ్ళీ చేయలేదు, మనం ఎక్కడ చూడం. కాబట్టి ఆ విధంగా రాజుల కాలం కాబట్టి కొన్ని వివాహాలు మామూలుగా చేసుకున్నాడు తప్పించి ఎప్పుడు అటువంటి పొరపాటు, దేవునికి అయిష్టమైన పొరపాటు చేయలేదు. కాబట్టి ఆ విధంగా దావీదు గురించి మంచితనం మాత్రమే దినవృత్తాంతాల్లో వ్రాయబడింది. దావీదు దేవాలయం కట్టించడం గురించి ఎక్కువగా వ్రాయబడింది. దేవాలయము కట్టించలేదు, దేవాలయం ఏర్పాట్ల గురించి దావీదు ఏమేమి ఏర్పాట్లు చేశాడో దాని గురించి రాయబడింది. తర్వాత దేవుడు నువ్వు కట్టకూడదు, నీ కుమారుని సొలొమోను కట్టాలి అన్న విషయాలు కూడా అక్కడ చెప్పడం జరిగింది. సొలొమోను ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించుకున్నాడు. తర్వాత ఆరంభంలో ఇక ప్రత్యేకంగా ఇక్కడ వంశావళుల్లో ప్రత్యేకమైన వంశావళి ఏంటంటే యాజకులు, లేవీలు, వాళ్ళని కూడా ఒక వంశావళి లెక్కలో వేసినారు. వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు దావీదు కాలంలో చక్కగా చేసినారు. ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు అన్న దానికి నిదర్శనంగా యాజకులు, లేవీలు కూడా వంశావళిలోకి వచ్చినారు. నిజంగా గొప్ప విషయం. నిజంగా అది ఏ వంశం అంటే అహరోను సంతానం. ఈ విధంగా అహరోను సంతానం గురించి కూడా వ్రాయబడింది. ప్రారంభం నుంచి కూడా ప్రధానమైన వంశావళి ఏదంటే మెస్సియా వచ్చి ఒక క్రొత్త దేవాలయాన్ని నిర్మిస్తాడని ఒక నిరీక్షణతో కూడిన విషయాన్ని మనం చూస్తామన్నమాట. మళ్ళీ మెస్సియా వస్తాడు, అదే కదా యూదులు అంటారు, మళ్ళీ మెస్సియా వస్తాడు, మళ్ళీ మా కోసం దేవాలయం కడతాడు, మళ్ళీ మేము ఆ దేవాలయంలో మేము బలులు అర్పించుకుంటాము అని ఊహల్లో ఉన్నారు వాళ్ళు. అది అన్నమాట, అది జరుగుతూ ఉంటుంది. అయితే ఈలోపుగా దేవాలయం కట్టబడగానే ప్రభు వస్తాడు. ప్రభు బూర ఊదగానే మనం పరిశుద్ధులం ఎత్తబడతాం. ఆ తర్వాత వాళ్ళు అనుకుంటారు వాళ్ళల్లో నుంచే ఒక మెస్సియా వస్తాడు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, నేనే మెస్సియా అని అంటాడు. ఒక 3.5 years నమ్మిస్తాడు. 7 శ్రమకాలం కదా, 3.5 years హ్యాపీగా నమ్మిస్తాడు. అబ్బా మనం అనుకున్న మెస్సియా అయితేనే చూడు మనల్ని బళ్ళు అర్పించుకొని ఇస్తున్నాడు, మనం ఏ చేస్తే మన మెస్సియాకి అది చేయనిస్తున్నాడు అని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా మారిపోతాడు మెస్సియా. ఇంకా వాళ్ళని హింసించడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు పశ్చాత్తాపడతారు యూదులు, అరే మేము అనుకున్న మెస్సియా ఈయన కాదు, మనం సిలువేసిన ఆ మెస్సియానే, మెస్సియా తిరిగి వచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పి అప్పుడు పశ్చాత్తాపడతారనమాట. ఆ మెస్సియా గురించి నిరీక్షణతో ఉన్న విషయాలు కూడా మనం ఇక్కడ చూస్తాం. నిజంగా దావీదు యొక్క రాసిన యొక్క చరిత్ర మనం చూస్తాం నిజంగా ఎక్కువ భాగం. కాబట్టి ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా మనం యజ్ఞాన్ని చూస్తాం. అందుకే వంశావళి రాయబడినాయి. కాబట్టి మనం వంశావళిని కూడా చులకనగా తీయాల్సిన అవసరం లేదు. మనం తెలుసుకోవచ్చు అన్ని విషయాలు, ఓపికగా తెలుసుకుంటే అన్ని విషయాలు మనకు క్లారిటీగా మనకు అర్థమవుతాయి. అక్కడ నుంచే మనం అందరం కూడా ప్రపంచమంతా అక్కడ నుంచి బైబిల్లో నుంచి వచ్చింది. సృష్టికర్త ఒక్కడే, దేవుడు ఒక్కడే అని గ్రహించగలుగుతారు అందరూ కూడా బైబిల్ని ఈ విధంగా చదవటం ద్వారా, ధ్యానించటం ద్వారా. కాబట్టి దినవృత్తాంతాల్లో ఇంకా మనం దినవృత్తాంతాలు చూస్తే దావీదును మోషే వంటి వ్యక్తిలాగా కూడా పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తాడు. కాబట్టి ఒక రాజుగా మాత్రమే కాకుండా నమ్మకంగా దేవుని సేవించేవాడు అని కూడా. తర్వాత ప్రత్యక్ష కూడా ఏ విధంగా నిర్మించబడింది ఆ నమూనా అంతా దేవాలయ నిర్మాణం కోసం దేవుడిచ్చిన నమూనా దావీదుకి, అది కూడా మనం ఎక్కువ భాగం చూస్తామన్నమాట. ఈ విధంగా ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయంలో మనం మంచి విషయాలు మనం మెయిన్గా చూస్తాము ఆ చాప్టర్లో మనం. కాబట్టి ఆ చాప్టర్ మనకు మెయిన్ చాప్టర్గా మనము చూసుకోవచ్చు. ఇశ్రాయేల్ విషయంలో దేవుడు చేసిన మంచి నిబంధనలు, వాగ్దానాలు మనం అక్కడ చూడొచ్చు అన్నమాట. కాబట్టి దావీదు నిజంగా దావీదుకి చాలా తలహంతులు ఇచ్చినాడు దేవుడు ఆరంభం నుంచే. దావీదు ఒక గాయకుడు, దావీదు ఒక రచయిత, దావీదు ఒక యుద్ధశాలి, దావీదు ఒక ధైర్యవంతుడు,
దావీదు మంచి జ్ఞానం కలిగిన వాడు. నిజంగా యుద్ధం దగ్గరికి పోయినప్పుడు అన్నాలు అరిచి కోప్పడినప్పటికీ కోప్పడకుండా పక్కకి తప్పుకుంటూ చివరికి తను అనుకున్న కార్యాన్ని నెరవేర్చి గుళ్యాతును చంపినవాడు. ఎంత ధైర్యవంతుడని అంత బలవంతుడు. అదేవిధంగా అంత తగ్గింపు హృదయం ఉంది దావీదుకి. ఎన్ని మంచి సుగుణాలు ఉన్నాయంటే దావీదులో. అందుకే మళ్ళీ దావీదు గురించి అన్నిసార్లు రాసినారు. మొదటి దిన గంధమంతా దాదాపుగా దావీదుతోనే ముగిసిపోయింది. నిజంగా ఎంత మంచి లక్షణం అంటే అందుకే దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. మళ్ళీ దావీదు వంశావళి నుంచి యేసుక్రీస్తు వంశావళి వచ్చింది. నిజంగా అది గొప్ప భాగ్యం. నిజంగా దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభు వంశావళికి మళ్ళీ 14 తరాలు, నోవహు నుంచి దావీదు వరకు మళ్ళీ 14 తరాలు. ఈ విధంగా ఎన్ని తరాలు ఎన్ని వంశాలు అనేది మనకు క్లారిటీగా ఉండటానికే బైబిల్ గ్రంథంలో పేర్లతో సహా తిరిగి మనకు ఇవ్వటం, పరిశుద్ధాత్ముడు వ్రాయించటం జరిగింది. ఈ గ్రంథం మనం దగ్గర దినవృత్తాంతాల గ్రంథం ఎవరు రాసుంటారు అనేది ఒక డౌటు. తర్వాత హీబ్రూలో అయితే ఈ దినవృత్తాంతాల గ్రంథాన్ని డిబ్రయి హయామీం అని కూడా అంటారు హీబ్రూలో. హీబ్రూ వర్డ్స్ కూడా చాలా మనకు తెలుగు వర్డ్స్కి చెప్పాలంటే హీబ్రూ టు తెలుగు ట్రాన్స్లేట్ అనే కంటే తెలుగు అర్థం కానీ హీబ్రూలో చూస్తే చాలా క్లారిటీ వస్తుంది అనమాట. అందుకే హీబ్రూ భాషలో ఎన్నో విషయాలు మనం ఎక్కువ విషయాలు కూడా చూడొచ్చు. అందుకే చాలామంది బోధకులు ఏం చేస్తారంటే హీబ్రూ వర్డ్స్ని కూడా మనం కూడా క్లారిటీగా దీంట్లో ఫోన్లో అట్లా చూసి తెలుసుకోవచ్చు మనం. కాబట్టి ఈ విధంగా అంటే మెసేజెస్ కాదు నేను చెప్పేది, మనం తెలుసుకోవాలి అనుకుంటే హిస్టరీలోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఓపికండి చదవగలిగితే బుక్స్ చదివినా ఇంకా చాలా మంచిది. ఎక్కువ విషయాలు మనం తెలుసుకోవటానికి అంటే లోతుగా మనం తెలుసుకుంటే ఎవరు ఎదురాడలేని ఆత్మను వాక్శక్తిని దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం లోతైన విషయాలు బైబిల్ గ్రంథంలోంచి తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. అయినప్పటికీ దేవుడు అంటాడు పరిశుద్ధాత్మ మీకు ఆ గడిలోనే మీకు బోధిస్తాడు మీరేం పలకాలు అని. మనం ఒకరి కష్టతరంలో ఉంటే పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మన పరిశుద్ధాత్మ సహాయం కూడా కోరుకుంటే ఎవరు ఎదురాడలేని వాక్కును ఆత్మను దేవుడు మనలో పెడతాడు. కాబట్టి అది మనకు ప్రాముఖ్యమైన విషయం. ఈ విధంగా దినవృత్తాంతాలు అన్నీ కూడా గ్రంథంలో దావీదు గురించి అంత మంచి ఎంత తగ్గింపు అంటే అంత తగ్గించుకో. సౌలు తరుముకుంటా ఉంటే అంత యుద్ధశాలి అయింది కూడా మరణానికి సమీపంలో సౌలు దావీదు డైరెక్ట్ కూడా చంపాల్సిన అవసరం లే. దావీదు ఒక మాట సెలవిస్తే పోయే చంపేసేస్తారు సౌలుని. అటువంటి సమయంలో కూడా దావీదు వద్దు చంపను, పగ తీర్చుకోనివాడు. నిజంగా తన ఫ్రెండ్ యోనాథాను యొక్క కుమారుని జ్ఞాపకం చేసుకొని చనిపోయేరకు బల్ల యొద్ద భోజనం చేస్తా అని చెప్పినవాడు. నిజంగా శత్రువుకి ఆహారం పెట్టేవాడు. నిజంగా సౌలు కుటుంబీకులు ఎవడైనా ఉన్నాడా అని కనుక్కున్నవాడు. నిజంగా ఎంత మంచివాడు అంటే దావీదు అంత మంచివాడు. ఆ ఒక్క తప్పు చూసుకొని దావీదుని మనము చాలా పెద్ద కోణంలో చాలామంది చూస్తారు. తెలియని వారనే అనాలి. రాజుగా ఒకే తప్పు చేశాడు. అది కూడా యుద్ధానికి పోయి ఉంటే ఆ తప్పు జరుగుండేది కాదు. యుద్ధానికి పోకుండా ఇంట్లో ఉండటం మూలంగా శోధించబడ్డా చేశాడు. అందుకే శోధించబడ్డ తర్వాత చేసిన పాపానికి పనిష్మెంట్ చాలా పెద్దదైంది. ఎందుకంటే మనం కూడా శోధించబడినప్పుడు మనకు జ్ఞాపకం రావాల్సిన బలహీనతలో ప్రభు గుర్తు రావాలి, బలములో ప్రభు గుర్తు రావాలి. బలం ఇచ్చాడా ప్రభా నీకు వందనాలు అనాలి. బలహీనపడుతున్నామా? మన ఆత్మ బలహీనపడుతుందా? శరీరం బలహీనపడుతుందా? మన బలహీనమైన ఆలోచనలు ఆలోచిస్తున్నామా? ప్రభు శక్తిని కోరుకోవాలి. వెంటనే కోరుకోవాలి. ఆలస్యం చేశామా అంతే. అందుకే అంటారు పక్షి ఎగరొచ్చు కానీ తల మీద గూడు కట్టుకొనియొద్దు. ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు స్థిరపడే వరకు ప్రభు సహాయం కోరుకోకుండా అట్లనే మొండికేసుకొని ఆలోచనలు పెంచుకుంటూ దానికి ఇల్లు కట్టేసేయకూడదు. చిన్నదానికి మనం సెన్స్ చేస్తేనే పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేస్తున్నట్టు. చిన్న ఆలోచన అది మంచి చెడులు వివేచించు ఫలవృక్షం తినేశారు ఆదాము హవ్వలు. అక్కడి నుంచే మనకు వివేచన శక్తి వచ్చేసింది. ఆదాము హవ్వలకి ఇచ్చిన వివేచన ఈ రోజు వరకు మనకు ఉంది. కాబట్టి ఆ వివేచన మనకు అనుగ్రహించినాడు. మన మనస్సాక్షి చెప్తుంది నువ్వు ఈ తలంపు చెడ్డగా ఆలోచిస్తున్నావు, నువ్వు ఇది ఆలోచించొద్దు అనగానే వెంటనే ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నా పునరుద్ధాన శక్తితో నింపు, నా ఆలోచన చుట్టూ నీ కంచెవేయి, నా మనసు చుట్టూ కంచెవేయి అని మనం ఎప్పుడు ప్రభుని కోరుకోవాలి. వెంటనే కోరుకోవాలి. మనం ఎక్కువ ఛాన్స్ ఇవ్వకూడదు. ఎక్కువ ఛాన్స్ ఇస్తే శత్రువు దాడి చేస్తాడు. నిజంగా ఎక్కువ భయపడకూడదు, ఎక్కువ మనము ఆలోచనలకి చోటు ఇవ్వకూడదు, రెండు చేయకూడదు. భయం అనేటప్పటికీ నాకు గుర్తొచ్చింది. ఎందుకు భయపడకూడదు అని దేవుడు రోజుకు ఒక్కసారి వచ్చేలాగా అన్నిసార్లు సంవత్సరం చివరి వరకు అన్ని ఇచ్చారంటే
మనుషులు సహజంగా భయపడతారు. భయపడి తర్వాత ఆ, ధైర్యం తెచ్చుకుంటారు. అందుకే దేవుడు అంటాడు భయపడొద్దు నేనున్నా. మనం భయపడలేదనుకో ఎవరు మనం భయపెట్టరు. మనం భయపడితే ఎవరు వచ్చినా భయపడతారు. భయపడే వాళ్ళనే భయపడతారు మనుషులైనా. సైతాను కూడా అంతే. మనుషులైనా ఏం చేస్తారు, ఒకవేళ ఎవరైనా ఛాలెంజ్ చేసుకొని అరే నువ్వు వాడిని భయపెట్టు, సహజంగా మగపిల్లలు చేస్తుంటారు, లేదా మనం స్త్రీలు కంటే చెప్పుకుందాం, ఆమె నువ్వు భయపెట్టి చూడు, భయపడితే నీకు గిఫ్ట్ ఇస్తా అంటారు అనుకో. మీ గిఫ్ట్ నాకు వద్దు, ఆమె భయపడినే భయపడదు, ఏం చేసినా భయపడదు, తిరిగి నన్నే భయపెట్టుద్ది, నేను పోను అంటారనమాట. అంత అంత ధైర్యంగా ఉండాలి మనం. అప్పుడు శత్రువు కూడా వచ్చిననుకో, శత్రువు సాతానుడు ఎవరినో ఒకరిని వాళ్ళ దూతల్ని పంపిస్తాడు, పోయి గలిబిలు చేసిరా, పోయి భయపెట్టరా అంటే వాడు వస్తాడు, చూస్తాడు, భయపెట్టాలని చూస్తాడు. మనం భయపడలేదనుకో వాడు వెళ్ళి చెప్తాడనమాట, రిపోర్ట్ ఇస్తాడు. ఓ నా యజమానుడా నువ్వు పంపించినావు కానీ ఆమె భయపడేటట్లేదు, నువ్వేం పెట్టినా భయపడదు, ఏ రోగం పెట్టినా భయపడదు, ఏ బాధ పెట్టినా భయపడదు, ఏ ఆర్థిక ఇబ్బంది పెట్టినా భయపడదు, ఏది సమయానికి అందకున్నా భయపడదు అని చెప్పేసేస్తాడు. ఆమె ధైర్యం దేవుడు అని సాతానుకు తెలుసు. కాబట్టి భయపడితే సాతానుడు భయపెడతాడు. మనం భయపడము అనుకుంటే వాడు ట్రై చేస్తాడు కొన్ని మార్లు, కానీ వాడిక ఎక్కువసార్లు మన దగ్గరికి రాడు. వాడు మరణం వరకు మన సాతానుతో మనకు పోరాటమే, కానీ మనం ఎక్కువగా మన దగ్గరికి చొరవగా రాడు. ఎక్కువ బలహీనత మన దగ్గర ఏదైతే ఉంటుందో, భయమా, చిన్నదాం పెద్దంగా ఆందోళన పడతామా, చిన్నదాం పెద్దంగా కలవర పడతామా, చిన్నదాం పెద్దంగా తప్పిపోతామా, ఏదైనా ఛాన్స్ వస్తే తప్పు చేద్దాము అని ఆలోచన మనలో కూడా ఫిక్స్ చేసుకొని ఉంటామా, వాడు రెడీగా ఉంటాడు సాతానుగాడు. వాడికి అన్నీ తెలుసు, మన బలహీనతలు క్యాచ్ చేస్తాడు వాడు, మన మాటల్ని క్యాచ్ చేస్తాడు. మనం ఎక్కడో దిక్కును మనం మాట్లాడుకుంటాం, క్యాచ్ చేస్తాడు వాడు, పట్టుకుంటాడు, మన ఫీలింగ్స్ క్యాచ్ చేస్తాడు వాడు. కాబట్టి అందుకే ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, నా వైపు చూచి బూదిగంతం నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడంటే, మనిషిలో కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని రోమపత్రికలో ఉంది. అదేవిధంగా మనుషుల్ని చూస్తే, ఏ పాస్టర్ను చూసినా, ఏ పాస్టర్ను చూసినా, ఎవరిని చూసినా ఏదో ఒక సమయంలో చిన్న బలహీనత కనపడుతుంది. కాబట్టి నా వైపు చూడండి. ఇప్పుడు చేసే అన్నిళ్ళు చేసేదంతా ఏంటంటే, వాళ్ళు ఎట్లున్నారు, మీ పాస్టర్లు ఎట్లున్నారు, వీళ్ళు ఇట్లా అందరిలో ఉంటారు బలహీనులు. పాస్టర్లలో బలహీనలు ఉంటారు, సేవకులలో బలహీనలు ఉంటారు, సేవకురాలలో బలహీనలు, పాస్టర్లో బలహీనలు ఉంటారు, బలవంతులు ఉంటారు. అన్యుల్లో పూజారులు బలహీనలు ఉంటారు, పూజారులో పాపాలు చేసేవాళ్ళు ఉంటారు, పూజారులో పాపం చేసి చంపిన వాళ్ళు ఉన్నారు వార్తల్లో, అవి కనపడవు. అందరూ బలహీనలే. కాబట్టి దేవుడు అందుకే అన్నాడు, దేవుడు సర్వజ్ఞాని. అందుకే అన్నాడు దేవుడు, మన అజ్ఞానము కంటే దేవుని జ్ఞానము గొప్పది అని చెప్తాడు దేవుడు. నిజంగా మనం వెర్రితనము కంటే దేవుని జ్ఞానము ఎన్నో రెట్లు గొప్పది. నిజంగా దాంతోటే మనిషికి ఉన్న జ్ఞానంతో ఎన్ని చేస్తున్నాడంటే అన్ని చేస్తున్నాడు. నిజంగా అందుకే దేవుడు నా బూదిగంత నివాసులారా నా వైపు చూచి నన్ను చూడండి, నేను మీకోసం ప్రాణం పెట్టా. దావీదు మీకోసం ప్రాణం పెట్టలా, సొలొమోను మీకోసం ప్రాణం పెట్టలా. వాళ్ళకంటే నేను శ్రేష్ఠుని, వాళ్ళకంటే నేను గొప్పవాడిని. ఏ వ్యక్తి మీకోసం ప్రాణం పెట్టలా, నేను నా వైపు చూడండి. అందుకే ప్రభు వైపే చూడాలి, కష్టాలు వచ్చిన ప్రభు వైపే చూడాలి. మన గురి ప్రభువే. వాక్యం ద్వారా ఇతరుల ద్వారా మనం బలపరచవచ్చు ప్రభు, ఇతరులు మన బలహీనతలను బట్టి ఇతరులు వాడుకోవచ్చు ప్రభు, కానీ మన గురి ప్రభు మీద మాత్రమే నిలపాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు మనకు అన్నిట్లో విజయం ఇస్తాడు. అందుకు ఈ విధంగా దేవుడు ప్రతి ఒక్కటి కూడా అక్కడ నుంచే వచ్చింది అని కూడా చెప్పడానికి దేవుడు రాశాడు. ఈ విధంగా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు నిజంగా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటూ దావీదు దాకా వచ్చినాడు. అంతవరకు ఒక 14 తరాలు, అన్నీ 14 తరాలను వస్తాయి చూడండి తర్వాత మీరు. నిజంగా ఆ వాగ్దానాన్ని బట్టే దావీదుకి విజయాలు వచ్చినాయి. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం తరతరాలు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. అందుకే పాట కూడా కదా, తరతరాలలో యుగాలలో దేవుడు 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 అని అంటది. తరతరాలు యుగాల దేవుడు, మన దేవుడు ఒకటే రీతిగా ఉంటాడు. యుగాలు మారిన, తరాలు మారిన, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు అనే పాట ఉంది. సువార్తలకు పోతే నేను పాడుతూ ఉంటాను. అందుకే నాకు దాదాపుగా పాటలన్నీ సియోను గీతాలు దాదాపుగా నోటెడ్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ లైన్ కొంచెం ఒక పదం ఎత్తుకుంటే మొత్తం
పాడేయగలను అనమాట. అట్లా అనమాట. పాటలు చిన్నప్పటి నుంచి మందిరంలో కాబట్టి చిన్నప్పటి నుంచి నాతో పాటలు పాడించేవాళ్ళకి ఆ విధంగా అయిపోయింది. నిజంగా పాటల ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎక్కువ బైబిల్ చదివితే బైబిల్ కూడా మనకు జ్ఞాపకం ఉండిపోద్ది. కాబట్టి ఆ విధంగా మనము ఉండాలి. తర్వాత దాన్ని బట్టే వాళ్ళని లోకానికి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టే లోకానికి ఆశీర్వాదకరంగా చేస్తానని దేవుడు చెప్పిన మాట దేవుడు నెరవేర్చుకుంటా వస్తూ ఉన్నాడు. నిజంగా నాయకత్వ లక్షణాలు దావీదుకి ఇవ్వటానికి కారణం కూడా అబ్రహామే. కాకపోతే అబ్రహాము రెండుగా విడిపోయి ఇప్పుడు ఇష్మాయిల్ సంతానం గురించి కూడా రాయబడింది. ఇష్మాయిల్ సంతానం కూడా మొదటి అధ్యాయంలో మనం చూసినాం. సిస్టర్ గారు చదివినారు కదా, చాప్టర్ మొత్తము మొదటి అధ్యాయం మొత్తం చదివితే మనకు తెలుస్తుంది అన్నమాట. 13వ వచనంలో చూస్తే కానాను తన జ్యేష్ఠ కుమారుని సీదోను హేతును కనెను. ఈ హేతు సంతానం ఎవరెవరో మనం చూసాం. ఎబుసీలు, అమోరీలు, గిర్గాషీలు వీళ్ళంతా. షేము కుమారులు ఎవరో చూసాం మనం చదివినప్పుడు. మళ్ళీ చదివితే సరిపోతుంది, మొత్తం చదవలేము. తర్వాత ఇది అందుకే హాము, షేము, యాపెతుల వంశావళులు రాయబడినాయి. తర్వాత నుంచి వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా భూమి ఉత్పత్తి తిరిగి జరిగింది కాబట్టి. తర్వాత 34 వచ్చేళ్ళకి మళ్ళీ అబ్రహాం ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారుడు ఏషావు, ఇశ్రాయేలు. చూడండి ఇక్కడ పేరు కూడా మార్చేసినాడు. పాత పేర్లు తీసేసినాడు దేవుడు. ఆదికాండంలో అంతా చూస్తే మనం యాకోబు అని ఉంటుంది కదా. యాకోబుని ఇశ్రాయేల్గా మార్చినని మాత్రమే ఉంటుంది, కానీ యాకోబు సంబోధనే ఉంటుంది. ఇక్కడ దినవృత్తాంతాల్లోకి వచ్చేలేకి కొత్తగా ఇశ్రాయేలు, ఏషావు, ఇశ్రాయేలు. నిజంగా ఈ విధంగా దేవుడు చేసినాడు. తర్వాత కోరహు కుటుంబీకులు వీళ్ళందరి గురించి కూడా రాయబడింది. తర్వాత చూస్తే మనకు చివరిలోకి వచ్చేటప్పటికి హదదు కూడా వస్తాడు. ఈ విధంగా ఈ రాజుల వృత్తాంతాలన్నీ కూడా మనకు రాయటం జరిగింది. హదదు కూడా ఒక రాజు. ఆయన చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది లాస్ట్లో మనం చూస్తే వస్తుంది అనమాట. ఈ విధంగా దేవుడు అన్నిటిని కూడా ఒక ఉద్దేశంతో, ఒక క్రమము తెలుసుకోవటానికి ఆయన రాయించాడు. ఆ తరం నుంచి ఈ తరం వరకు ప్రభు ఉన్నాడు, ఆ తరం నుంచి ఈ తరం వరకు ప్రభు అదే కార్యాలు చేస్తున్నాడు. పాపం చేస్తే శిక్ష, దేవునికి లోబడితే మంచిది అని. మన ఆరోగ్యం కోసమే కదా ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మహిమ మొన్నటిదాకా ఐస్ క్రీమ్లు వద్దు నాన్న అంటే ఒకటే ఐస్ క్రీమ్స్, ఒకటే కూల్ డ్రింక్స్ తాగేసింది. ఇప్పుడు టాన్సిల్స్ మొత్తం ఉబ్బిపోయినాయి. ఇప్పుడు వాటర్ తాగుతుంటే కూడా పెయిన్ అంటుంది. ఏం తినలేని పరిస్థితి. అందుకే నేను చెప్పాను, నాన్న తిండిపోతూ అయితే గొంతుకు కత్తి పెట్టుకోమనుంది. అంటే విపరీతంగా తినకూడదు. తినొచ్చు ఐస్ క్రీమ్, కొంచెం ఐస్ క్రీమ్, ఎప్పుడన్నా కూల్ డ్రింక్. అందుకే విపరీతంగా అవే తినేస్తే, అవే ఆహారంగా అయిపోతే ఏది కూడా ఎక్కువ. అందుకే మాంసాపేక్ష కూడా వద్దంటాడు దేవుడు. మాంసం ఎక్కువగా తినే వాళ్ళతో భోజనం కూడా చేయొద్దంటాడు దేవుడు. త్రాగుబోతులు విందుల్లో కూర్చోవద్దంటాడు. త్రాగుబోతులతో కూర్చొని తినొద్దంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని లక్షణాలు మనలో కూడా ఉండాలి. అది ఏదైనా ఎక్కువైతే అంతే. ఎక్కువ చేసుకుంటే ఏదో ఒక రోగం వస్తుంది. ఇంకా ఒక 10 రోజుల దాకా ఇక నో ఫుడ్ ఎట్లా వస్తుంది? ఓన్లీ లిక్విడ్స్ తినాలి 1 వీక్ వరకు కదా. కాబట్టి ఆ విధంగా దేవుడు ఏంటంటే చెప్తే వినకపోతే, అదే చెప్పిన మహిమకి, నాన్న చెప్తే వినకపోతే చెడంగా చూడాలి. తల్లి ఎంతవరకు చెప్పగలదు? బలవంతంగా బంధించలేదు ఆహారం విషయంలో. చెప్పాను వదిలేశాను. తెలంగాణ సామెత అది. చెప్తే వినకపోతే చెడంగా చూడాలని. చెప్తే వినలేదు, ఏమైంది? అట్లా అనమాట. కాబట్టి ప్రభువు కూడా మనం బాగుండాలని చెప్తాడు. అందుకే చివరి అధ్యాయానికి వస్తే, ముగింపులోకి వచ్చాను నేను కూడా. చివరి దినవృత్తాంతములు రెండో దినవృత్తాంతములు చివరిలోకి వస్తే మనం దినవృత్తాంతాలు చూస్తున్నాం కదా. చివరి అధ్యాయంలో ఏముంటుందంటే, చివరి అధ్యాయం దినవృత్తాంతాలు ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాలు చివరిలో కన్క్లూజన్ ఏ విధంగా ఇచ్చినాడు దేవుడు అనేది. దినవృత్తాంతం 2వ అధ్యాయంలో బబులోను దేవుడు యిర్మీయాకి చెప్పిన ప్రవచనము నెరవేరునట్లుగా బబులోనికి రాజు ఎవరైతే ఉంటారో, కొరేషు రాజును నేను రేపుకుంటా అని చెప్తాడు దేవుడు. కొరేషుని రేపుకున్నాడు దేవుడు. యెషయా కూడా ప్రవచిస్తాడు అది. నా కొరేషుని రేపుకుంటా. కొరేష్ ఏమన్నా దేవుని రాజా, యూదా రాజా అంటే కాదు, అన్యరాజు. ఆయన దేవుడు రేపుకున్నాడు. అప్పుడు లాస్ట్లో అందరూ బబులోనికి పోయి 70 సంవత్సరాలు ఎట్లా అంటే అంత భయంకరంగా శ్రమలు పొంది 70 సంవత్సరాలు మూలిగి కృషించి కృంగిపోయి, ఇంకా బబులోన్లో అంటే పాటలే లేవంట. అప్పుడు బబులోను కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు చెరపట్టపోయిన తర్వాత వాళ్ళు రాజులు అడిగారంట, అబ్బా ఇశ్రాయేల్ ప్రజలు యూదులు మీరు చక్కగా పాటలు పాడతారు, మా కోసం ఒక పాట పాడరా అంటే, మేము ఎందుకు పాడాలి?
మిమ్మల్ని ఇంత బాధ పెట్టారు, ఎందుకు పాడాలి అన్నారు. పాడుంటే బాగుండేది. మా దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే పాటలు నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు పాడిన పాటలు పాడి వినిపించుంటే బాగుండేది. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ పాడమంటారు. పోయేసి ఒక నది దగ్గర కూర్చొని, అక్కడ కూర్చొని వాళ్ళ సితారాలు తీసి, చక్కగా సితారాలు వాయిస్తారు. దావీదు వంశం కదా, సితారాలు తీసి చెట్టుకు తగిలిచ్చేసి అక్కడ కూర్చొని అక్కడ కన్నీటితో పాడుకుంటున్నారంట. కన్నీటితో, ప్రభా ఎప్పుడు మమ్మల్ని విడిపిస్తావు ఇక్కడ నుంచి, బబులోను చెర నుంచి ఎప్పుడు విడిపిస్తావు. నిజంగా ఎంత విసిగిచ్చకపోతే దేవుడు బబులోనికి అప్పగిస్తాడు. చెప్పి చెప్పి దేవుడు విసిగిపోయాడు. ఎందుకు విగ్రహారాధన వద్దంటాడు అంటే, మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా దేవుడు విగ్రహారాధన ద్వారా అక్కడ పవిత్రత ఉండదు, అక్కడ అపవిత్రమైన కార్యాలు జరుగుతాయి, విపరీతమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. అంతేకాదు వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి బలర్పిస్తారు. ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళంటే, పసి బిడ్డల్ని వాళ్ళ తల్లి పేరెంట్సే పోయి వాళ్ళు నిలబెట్టిన ఆ విగ్రహాన్ని బాగా కాల్చి, ఆ కాలుతుంటే విగ్రహం కూడా ఇట్లా చేతులు చాపు ఉంటుంది, అది బొమ్మలో పిక్చర్లో కూడా. ఆ బబులోను దేవతకి ఆ విధంగా ఆ పసిబిడ్డను తీసి వాళ్ళ ఆ విగ్రహం చేతుల్లో పెడితే ఆ బిడ్డ గిలగిల గిలగిల కొట్టుకొని చచ్చిపోతుందంట. ఎంత క్రూయాలిటీ! కడుపును బిడ్డ పిల్లల్ని కన్నులతో చూస్తుంటే విగ్రహానికి అర్పించి చంపేస్తే ఏమన్నా వస్తుందా? అందుకే ప్రభు అంటాడు, నా సృష్టి ప్రతి బిడ్డ దేవుడు పుట్టించిన బిడ్డే, తీసుకెళ్ళి అట్లా చంపుతున్నారు. సహించలేకపోయాడు ప్రభు. చెప్తే వినట్లేదు. విగ్రహారాధనకి అలవాటు పడిపోయినారు వీళ్ళు కూడా. విపరీతంగా దేవుడు చెప్తే అది వినడు. హిజ్కియా మీద కూడా తిరగబడినాడు, మనం చూసుకున్నాం. ఆ విధంగా చేస్తా అంటే దేవుడు బబులోనికి అప్పగించేశాడు. బబులోని చెరపట్టుకొని పోయినారు. నిజంగా బబులోను మహాపట్టణం. నిజంగా అది ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది, దినవృత్తాంతాల్లో చూస్తే మనం బబులోను. నిజంగా సిద్కియా రాజు చివరిలో మనకు చివరి చాప్టర్లో వస్తాడు. సిద్కియా తన కుమారులు చెరపట్టుకొని పోయి, కుమారులు ముందే సిద్కియా ముందే కుమారులు కన్నులు ఊడబీకిచ్చేసి సిద్కియాని చెరలో వేసేస్తాడు. ఎంత భయంకరం! తర్వాత రాజు వచ్చిన తర్వాత చివరిగా దేవుడు విడిపిస్తాడు. కోరేషు రాజు ద్వారా, అన్యరాజు ద్వారా ఏ విధంగా బిలామును వాడుకున్నాడో, మన దేవుని బిడ్డలు కొదువైతే దేవుడు అన్యులను కూడా వాడుకుంటాడు. వెళ్ళిపోండి అంటాడు కోరేషురాజు, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు, మీ దేవుని గురించి నేను విన్నా, మీరు వెళ్ళిపోండి హ్యాపీగా. అక్కడి నుంచి చెరలోంచి బయటకు వచ్చినారు. నిజంగా చెరలో నుంచి బయటికి వచ్చిన 200 సంవత్సరాల తర్వాత వ్రాయబడిన గ్రంథం దినవృత్తాంతాలని చెప్తారు చరిత్రకారులు. బహుశా ఎజ్రా, యెషయా వీళ్ళు రాసుంటారు అని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఎజ్రా, యెషయా గారు రాశారు దినవృత్తాంతాల గ్రంథాలు. ఎందుకంటే చెరలో ఉన్న విషయాలన్నీ వ్రాయబడినాయి. యూదా రాజుల గురించి మాత్రమే వ్రాయబడింది దినవృత్తాంతాల్లో. ఇశ్రాయేల్ రాజు ఒక్క రాజు గురించి వ్రాయబడలేదు. చెప్పే కదా, ఇశ్రాయేల్ రాజులు ఒక్కరు కూడా మంచోళ్ళు లేరు. మంచిది లేనిది దినవృత్తాంతాలు వ్రాయబడలేదు. ఏది మంచో, ఏది స్వచ్ఛమైనదో దాన్ని మాత్రమే దినవృత్తాంత గ్రంథాల్లో రాయబడినాయి. మన రాజుల గ్రంథాలు చూసి మళ్ళీ రిపీటెడ్గా వస్తాయి దినవృత్తాంతాల్లో. కాబట్టి ఈ విధంగా దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించుకున్నాడు. తర్వాత ఇస్మాయిల్ సంతానం ఏ విధంగా అయిపోయింది, ఇప్పటికీ కొట్టుకున్నారు, యుద్ధాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. నిజంగా ఇస్రాయేల్ వాళ్ళు ఏమంటారంటే, మేము ఇష్మాయేల్ సంతానం, మేము అబ్రహాము కుమారులం, మేము పెద్ద కుమారుని కాబట్టి మాది అంటారు. వీళ్ళేమంటారంటే, మేము వాగ్దాన పుత్రులం, ఇస్సాకు మాకు వాగ్దాన పుత్రుడు మాది అంటారు. వాళ్ళు ఇప్పటికీ అరబ్బులు వీళ్ళు కొట్లాడుకుంటూనే ఉన్నారు, యుద్ధాలు భయంకరంగా చేస్తున్నారు. దాదాపుగా హిజ్బుల్లా సైనికులు అందరినీ చంపేశారని చెప్తున్న న్యూస్లో. ఇస్రాయేల్ ప్రజలు ఇప్పటికీ వాళ్ళని స్మాష్ చేస్తున్నారు. కాకపోతే ఉన్నది వాగ్దాన పుత్రుడే బలవంతుడు కాబట్టి, నిజంగా వాగ్దాన పుత్రులు కాబట్టి దేవుడిగా వీళ్ళకి విజయం ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు కాపాడుకుని నిద్రపోడన్న మాట మర్చిపోలేదు. వాళ్ళు తృణీకరించిన మెస్సియాని, ప్రభువుని తృణీకరించిన ఆయన దయ చూడండి ఎంత గొప్పదో. ఇంకా నమ్మకపోయినా, ఇంకా నమ్మట్లేదు వాళ్ళు, ఇంకా మెస్సియా ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నారు. వచ్చిపోయిన తర్వాత కూడా, అయినా కూడా రెండో రాకడ కొరకు ఎదురు చూడకుండా ఉన్నప్పటికీ దేవుడు వాళ్ళని కరుణిస్తూనే ఉన్నాడు. వాళ్ళకి ఎంత జ్ఞానం అంటే, ఇశ్రాయేల్ ప్రజలకు అంత జ్ఞానం. ప్రపంచ దేశాలు భయపడిపోతున్నాయంట. ప్రార్థన చేద్దాం మనం కూడా. చైనా కూడా భారత్ మీదకి యుద్ధానికి వస్తుందేమో అని భయపడుతున్నారంట. అసలు 3వ ప్రపంచ యుద్ధం చేస్తే భారత్ మీదకి యుద్ధానికి వస్తే గతి ఏంటి? కరువులు వచ్చేస్తాయి, భయంకరమైన కరువులు. ఏమి కొనలేం, పాల ప్యాకెట్ కొనలేం. ఇప్పటికే పెట్రోల్ అంతా స్మాష్ అయిపోయింది.
అరబ్ దేశాల్లోనే పెట్రోల్ అరబ్ దేశాల నుంచే వస్తుంది మనకు. ఇప్పుడు అక్కడ అంతా కాలిపోయినాయంట, పెట్రోల్ రేట్స్ పెరగొచ్చు. కాబట్టి ఎక్కడో జరుగుతున్నాయి, మనం ఇక్కడ హాయిగా ఉన్నాం అనుకోవటానికి లేదు. ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. బయట దేశాల నుంచి మనకు రావాల్సిన ఏవైతే ఉంటాయో ఆ రేట్స్ పెరిగిపోయి కరువు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం అన్ని విషయాల కొరకు ప్రత్యేకంగా భారంగా ప్రార్థన చేయాలి. యుద్ధాలు దేవుడు మాన్పాలి. ప్రభా యుద్ధములు మాన్పు వాడవు నీవే, యుద్ధములు మాన్పమని ప్రార్థన చేయాలి మనం. కాబట్టి ఆ విధంగా ఇస్మాయిల్ సంతానం, అబ్రహాం సంతానం ఇప్పటికి కొట్లాడుకుంటూ ఉన్నారు. ఈ విధంగా అబ్రహాం తర్వాత, శారా తర్వాత, కెతూరం చేసుకున్న తర్వాత ఆ సంతానం కూడా మొదటి అధ్యాయంలో వ్రాయబడింది. కాబట్టి ఈ విధంగా దావీదు సింహాసనం సొలొమోను దాకా వచ్చేసింది. ఈ యొక్క వృత్తాంతాలు లూకా సువార్త ప్రకారం కూడా యేసుక్రీస్తు ప్రభువారు నాతాను ద్వారా వ్రాయబడింది. నాతాను, సొలొమోను వీళ్ళిద్దరు కూడా దావీదు కుమారులే. నాతాను, సొలొమోను దావీదు కుమారులు ఎవరెవరో కూడా వ్రాయబడింది. అందుకే చూడండి, మనం దావీదు కుమారులు ఎవరు అంటే వెతుక్కోకుండా, అందుకే దేవుడు ఈ లిస్ట్ ఇచ్చాడు అనమాట. మన లిస్ట్ కూడా కంపల్సరిగా మనం చదవాలి, ధ్యానించుకోవాలి. కాబట్టి విపరీతంగా నాలెడ్జ్ పెరిగిపోయింది. నిజంగా రోబోట్స్ అనేవి ఎక్కువైపోయినాయి. రోబోట్స్ బాగా తయారు చేస్తున్నారు. ఇంకా న్యూస్లో ఏం చెప్తున్నానంటే ముందుకు రాను ఒక అతను చెప్పాడు. ఆయన ఏదో సినిమా దర్శకుడు ఏమో అంట. అతను ఏం చెప్పినాడంటే రోబోటు రాబోయే దేవుడు అని చెప్తున్నాడు. రోబోటేనే దేవుడు చేసుకుంటారు, రోబోట్స్నే పెళ్ళిళ్ళు చేసుకుంటారంట, రోబోట్సే అన్నీ చేసేస్తాయంట. ఇప్పుడు మొన్న రీసెంట్గా చూశాను నేను, రోబోట్సే పొలం కూడా దున్నుతాయంట కదా. నాగలి పోయింది, ఎద్దులు పోయినాయి, ట్రాక్టర్ పోయింది, రోబోట్స్ దాకా వచ్చేసింది. నాలెడ్జ్ ఎట్లా పెరుగుతుంది. అదే ఏఐ అంటే. ఏఐ ఇది మొత్తం పెరిగిపోతుంది, ఈ టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది. అవే పొలాలు కూడా దున్నేస్తాయంట. ఇప్పుడు రాను ఏమంటున్నారంటే రోబోట్స్ ఇంక అన్ని పనులు కూడా చేస్తాయి, జాబ్స్ తగ్గిపోతాయి. రోబోట్స్ చేసే రోబోట్స్ చెయ్యలేని జాబ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే జాబ్స్ అనేవి కూడా రాబోతున్నాయి అని చెప్తున్నారు. నిజంగా జాబ్స్ లేకపోతే ఎట్లా పోషణ? నిజంగా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. నిజంగా మనం ఆయన రాకడ కొరకు చివరి దినాలే ఇవి. కానీ ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు, ఎంతకాలంలో దేవుడు వస్తాడో తెలియదు కదా. ఉన్నంతకాలం నెమ్మదిగా సుఖముగా ఉండాలంటే అధికారుల కొరకు, రాజుల కొరకు మన ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. ఎప్పుడు మనల్నే చూసుకుంటాం. ప్రభా నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి. దేవుడు అంటాడు, మీరు అడగకముందే తెలుసు నాకు మీ అక్కరేదో. మనం ఒక్కసారి అడిగి వదిలేస్తే చాలు. మనల్ని మన దేవుని చేతుల్లో, ప్రభా నన్ను నీకు అప్పచెప్పుకున్నా, నీ చేతిలో పెట్టుకుంటున్నా, ఆ సింపుల్ ప్రార్థన చాలు. ఆయన చూసుకుంటాడు మన విషయాలు. మనం ప్రార్థన చేయాల్సిందే. సుఖంగా, నెమ్మదిగా, సౌఖ్యంగా ఉండాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, దేశాల కొరకు ప్రార్థన చేయాలి. ఆ విధంగా ఉంటేనే మనకు శాంతి, సంతోషము, నెమ్మది దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనము కొనసాగాలి. ఆ విధంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. 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 దేవుడు స్టెల్లా గారిని దేవుడు చక్కటి వాక్యానుసారంగా మనల్ని జీవింపు చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి షేరింగ్ చేసుకునే వారు మంచి మనసుతో అందరినీ పురికొల్పినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుందాము. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి దేవుడు మనల్ని వాడుకున్నట్లుగా స్తోత్రం చెల్లించుకుందాము. దేవుని ఆత్మ చేత మనం నింపబడి వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పొందినట్లుగా స్తోత్రం చెల్లించుకుందాము.